హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనమైతే ఇక్కడ దీని గురించి అయితే చూడబోతున్నాము. ట్రేడింగ్ క్లాసెస్ అని చెప్పా కదా. ట్రేడింగ్ క్లాసెస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఇవన్నీ ఏంటి ఒకసారి చూద్దాము. టోటల్ మన గురించి అయితే తెలుసుకుందాము. ఐఎమ్ రామకృష్ణ ఫ్రమ్ సూర్యాపేట. నేను వచ్చేసి ఏంజల్ వన్లో పార్ట్నర్గా ప్రజెంట్ అయితే చేస్తున్నాను. అంటే మీకు సర్వీస్ మేనేజర్ అని పడుతుంది అక్కడ. మీకు ఏదైనా సర్వీస్ కావాలి అంటే నా అండర్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ అని చూపిస్తుంది. ఇది మన అకౌంట్ అయితే ఇది అనమాట. ఏంజల్ వన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన నుంచి ఏంటి అంటే మనీ మార్కెట్ తెలుగు. ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా పైన, ఇది మనీ మార్కెట్ తెలుగు. ఇది మన సంస్థ పేరు, అంటే మనం స్టార్ట్ చేసాము ఓన్గా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనీ మార్కెట్ తెలుగు ఏ సర్వీస్లు అందిస్తుంది మెయిన్గా అంటే ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్లు, ఓకేనా, ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్లు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపించేది మోటార్ ఇన్సూరెన్స్లు, అంటే ఇవన్నీ కూడా మోటార్ ఇన్సూరెన్స్లు. మీకు వీటితో పాటు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, వీటితో పాటు ఇక్కడ మీకు చూడొచ్చు షేర్ మార్కెట్లో కూడా మనం చేస్తున్నాం ప్రజెంట్, ఓకేనా. షేర్ మార్కెట్ కూడా చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఇచ్చే సర్వీసెస్ ఏమి ఇస్తాము, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టీపి, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఇస్తామన్నమాట. ఎవరికి ఏది కావాలనేది ఇస్తాము. నెక్స్ట్ లోన్స్. ఈ లోన్స్ ఏ లోన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్స్, లేదంటే స్టాక్ మీద లోన్స్. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, సడన్గా డబ్బు అవసరం ఏంటంటే ఏం చేస్తారంటే విత్ డ్రా పెడతారు. ఆ విధంగా విత్ డ్రా పెట్టకుండా మీరు ఇక్కడ లోన్ తీసుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ని మెర్జీ చేసి మీకు లోన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏమని, మీకు మెర్జీ చేసిన అమౌంట్ పెరగదు కదా అని వస్తుంది. అట్లా ఏమి ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అమౌంట్ పెరుగుతూ ఇక్కడ మీకు లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్, లేదంటేనేమో మీ జాబ్ కానీ, అంటే మీరు చేసే పని కానీ అదే చూసి ఇవ్వకుండా, బిజినెస్ క్లెయిమ్ చూడకుండా ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని చూసి మాత్రమే మీకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు సిబిల్ స్కోర్కి, సిబిల్ ఎఫెక్ట్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మీరు లోన్ కట్టకున్నప్పుడు కూడా. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు వేచి చూస్తున్నారు కదా ప్రజెంట్ ట్రేడింగ్ క్లాసెస్. ఈ ట్రేడింగ్ క్లాసెస్ కూడా మనమైతే ఫ్రీగా అందిస్తున్నాం. ఇండియాలో చాలా తక్కువ మంది ఫ్రీగా అయితే ఇస్తున్నారు, అది కూడా చాలా తక్కువ టైం ఇస్తున్నారు. మనం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రేడింగ్ క్లాసెస్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఐపీఓ, ఎన్ఎఫ్ఓ. ఐపీఓ, ఎన్ఎఫ్ఓ అంటే మీకు తెలుసు కదా, కొత్తగా వచ్చే కంపెనీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఐపీఓ, ఎన్ఎఫ్ఓ అంటారు. అవి కూడా మనమైతే సజెషన్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రీ డిమార్ట్ అకౌంట్. ఈ ఫ్రీ డిమార్ట్ అకౌంట్ అని ఎందుకన్నా డిమార్ట్ అకౌంట్ అనొచ్చుగా అంటే కొన్ని కంపెనీలు కొన్ని ఏం చేస్తారంటే అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అది అటువంటి ఛార్జెస్ ఏం లేకుండా ఫ్రీగా ఒక డిమార్ట్ అకౌంట్ అయితే మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీరు పిఓఎస్పి కోడ్ అవైలబుల్ ఉంది మన దగ్గర. అంటే పిఓఎస్పి కోడ్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్. ఇక్కడ కరెక్ట్ చూడండి, మనం ఇచ్చే సర్వీసెస్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ అని చెప్పా కదా. ఇక్కడ మీరు మంచిగా గమనించినట్టయితే ఇక్కడ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏమేమి చేస్తున్నాం మనం అంటే చూడండి, ఏమేమి చేస్తున్నామంటే టాటా ఏఐఏ, హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ మ్యాక్స్, ఎస్బీఐ లైఫ్, కోటక్ లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బజాజ్ అలియాంజ్, ఇవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్లు చేస్తున్నాం. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లు కేరు, నివబూపా, హెచ్డిఎఫ్సి, టాటా, ఐసిఐసిఐ, ఆదిత్య క్యాపిటల్, స్టారు, మణిపాల్, సిగ్నా, ఇవి హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే మనమైతే ఇస్తున్నాం. నెక్స్ట్ మోటార్ ఇన్సూరెన్స్లో ఏమేమి చేస్తున్నాం, రిలయన్స్ చేస్తున్నాం, హెచ్డిఎఫ్సి చేస్తున్నాం, ఐసిఐసిఐ చేస్తున్నాం, డిజిట్, రాయల్ సుందరం, ఇవన్నీ మోటార్ ఇన్స్లో అయితే మనమైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పిఓఎస్పి కోడ్ తీసుకున్న వారికి, ఇవన్నీ కూడా ఈ పిఓఎస్పి కోడ్ తీసుకున్న వారికి ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు బయట హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక కంపెనీలో మాత్రమే చేస్తారు. మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే మనం అందరితో టైఅప్ అయి ఉన్నాము, మనమే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి మనం అందరికీ పిఓఎస్పి కోడ్ ఇచ్చి వాళ్ళతో బిజినెస్ అయితే చేస్తున్నాం. అన్ని లైసెన్స్లు అయితే మనకైతే ఉన్నాయి. సో పిఓఎస్పి చేసుకొని ఇక్కడ ఈ ఇన్సూరెన్స్లలో మీరు కనుక ఒక ఏజెంట్గా చేసినట్టయితే మీకు ఇక్కడ కమిషన్ అనేది వస్తుంది. కమిషన్ అంటాం కదా, కమిషన్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఈ కమిషన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రాంచైజీ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఈ ఫ్రాంచైజీ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రాంచైజీ అంటే ఏంటంటే వీటితో పాటు షేర్ మార్కెట్లో కూడా మీరైతే రాణించవచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయించవచ్చు, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఇవన్నీ చేయించవచ్చు. వీటితో పాటు ఇవి కూడా ప్లాన్ చేయొచ్చు మీరు ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల. ఈ ఫ్రాంచైజీ విషయం పక్కకు పెడదాం. అంటే ఎవరికైతే కావాలో వాళ్ళే సపరేట్గా అడగండి. ఇది కొంచెం అంటే డెడికేషన్గా చేసే వాళ్ళకైతే సూట్ అవుతుంది. ఎక్కువ ప్రాఫిట్ కూడా బాగుంటుంది అనమాట ఇందులో. ఇదంతా అయితే మీకైతే అర్థమైంది కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వాంటెడ్ అడ్వైజర్స్. ఇప్పుడు చెప్పా కదా నేను, ఆ కంపెనీలు అన్నిట్లలో కూడా మీరు అడ్వైజర్గా చేయొచ్చు. ఎవరెవరు చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ అవకాశం కలదు. ఈ విధంగా మనకి గిఫ్ట్స్ అయితే ఉంటాయి, అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఉంటాయి. ఇక్కడ ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాంటెస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్లనే ప్రతిసారి ఉంటాయి అనమాట. ఇది మనకు ఓన్లీ మన అండర్లో ఓపెన్ చేసుకొని ఎవరైతే మన గ్రూప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే సజెషన్ చేయడం అయితే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అయితే చెయ్యం మనం. ఇది మన వాట్సాప్ ఛానల్ గ్రూప్. ఈ ఛానల్ గ్రూప్లో మనకు వచ్చేసి చాలామంది ఉన్నారు, 200+ ఉన్నారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి వాట్సాప్ ఛానల్ బిల్డ్ చేసుకున్నాము మనకంటూ సపరేట్గా. సో ఈ విధంగా అయితే మీరైతే వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కటైతే చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకంటూ ఓన్గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ ఓన్గా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తా చూడండి. మీకు సెర్చ్ బార్ ఓపెన్ చేసి మనీ మార్కెట్ తెలుగు అని సెర్చ్ చేసినట్టయితే ఫస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ 482 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకైతే. ఎక్సలెంట్. మనీ మార్కెట్ తెలుగు అనేది మనం బిల్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ వీడియోస్ అని వస్తాయి. ఈ వీడియోస్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ వీడియోస్లో టాటా ఏఏ పరమరక్ష లైఫ్ ఇది ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ఎవరికైనా కావాలి అంటే మీరు ఏజెంట్ చేసినట్టయితే మీరు వెళ్ళి చెప్పడం, మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు కమిషన్ రావడం అనేది ఓల్డ్ మోడల్. అది ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ ఈ లింక్ని షేర్ చేస్తే, ఇందులోకి వచ్చి ఈ లింక్ని షేర్ చేసినట్టయితే ఆ పర్సన్ అయితే ఎప్పుడైతే తీసుకుంటాడో ఆ పర్సన్కి మీకైతే కమిషన్ వస్తుంది అనమాట. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇందులో ఇంకేమేమి ఉన్నాయో చూడండి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకోటి ఇక్కడ 2 షార్ట్ ఫిల్మ్ లాగా ఇట్లా తీసాము మేము, మామూలుగా ఏఐతో తీసాము. అవి కూడా చూడండి. ఆదిత్య బిర్లా కూడా ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ప్లాన్. అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇక్కడ ఐ ప్రొడక్ట్ స్మార్ట్ ఎక్కువ అమ్ముడుపోయే ప్లాన్. ఇది కూడా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్లో అనమాట అవి. సో ఇవన్నీ కూడా ఉంటాయి మన దాంట్లో. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, జస్ట్ ఒక 500తో ఏ విధంగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ ప్లాన్స్ ఏంటి, ఈ విధంగా అన్నీ అయితే ఉంటాయి అనమాట. ఈ పర్సన్ని చూడండి. ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఈ పర్సన్ ఎక్కడో కాదు, మా సూర్యాపేట పర్సన్, లోకల్ పర్సన్. ఈయన వచ్చేసి 1700 per month ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ 22 years అయితే చేశాడు. ఎస్ఐపి చేశాడు. ఈయనకు వచ్చిన రిటర్న్స్ ఎంత తీసుకున్నాడు అంటే 3.8 CR తీసుకున్నాడు. అంటే ఇంత పెద్ద అమౌంట్ అయితే ఈయన ఎస్ఐపి చేయడం వల్ల అయితే ఈయనకు సాధ్యమైంది. అయితే ఇంతకుముందు ఎస్ఐపి చేయమని ఎవరైనా అడిగితే చాలామంది చేయపోయేవారు, అంటే వాళ్ళకి తెలియకనో చేయపోయేవారు. రీసెంట్గా ఒక పర్సన్ కలిసాడు నాకు. ఆయన కూడా నాకు ఎస్ఐపి అంటే తెలుసు, ఆయన రేడియోలలో విన్నాడంట, టీవీలు కూడా లేవంట ఆ టైంలో. అప్పుడే విన్నాడంట ఆయన స్టాక్ మార్కెట్ గురించి. నేను కాకపోతే పెట్టలేదు అనేసి రీసెంట్గా నా దగ్గర పెట్టాడు. సో ఈ విధంగా ఉంటాయి. అంటే తెలియక మీకు తెలుసు, నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ఈ రంగంలో. స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం అయితే ఉంటుంది ఛానల్ గురించి. ఇక్కడ షార్ట్స్ ఉంటాయి, హోమ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చే అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోసే వస్తుంటాయి కాబట్టి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మీకు వచ్చేసి ఇక్కడ ఇది గూగుల్ బార్. గూగుల్ బార్లో ఏమని కొట్టండి అంటే www.moneymarkettelugu.com అని కొట్టండి. ఈ విధంగా కొట్టినట్టయితే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ నేము, ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నాకు కాంటాక్ట్ కావడానికి ఇక్కడ పెట్టుకున్నాను, ఇది వదిలేయండి. నెక్స్ట్ మనీ మార్కెట్ తెలుగు అంటే ఏందో దీన్ని టచ్ చేయడం వల్ల మీరైతే చూడొచ్చు. అంటే ఇక్కడ ఏంటి అసలు ఇది ఏంటి అనేది మీకు ఇక్కడ తెలుగులోనే వస్తుంది. ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇది ఎందుకు నేను తయారు చేయించాల్సి వచ్చింది దీన్ని అంటే ఏజెంట్స్ కోసం. అంటే ఏజెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి మనం చెప్పాలంటే చెప్పలేం కదా, వాళ్ళకి ఇక్కడ ఏజెంట్స్కి డైరెక్ట్ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. అన్ని ప్లాన్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ప్లాన్ ఉంటుంది ఇక్కడ. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోవాలి, కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ 3 వచ్చాయి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అని ఒక ట్యాప్ చేస్తే మోర్ ఇన్ఫో అని వస్తుంది. ఈ మోర్ ఇన్ఫో టచ్ చేశారంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఏ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాము, ఏ విధంగా ఉన్నామని చూడొచ్చు. అంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని వచ్చింది కదా, దీన్ని ఒక టచ్ ఇచ్చారంటే లెర్న్ మోర్ వస్తుంది. లెర్న్ మోర్ మళ్ళీ కొట్టాము. కొట్టిన తర్వాత ఇక్కడ ఏ కంపెనీలు ఏమేమి ఉన్నాయి మన దగ్గర. కేర్ సుప్రీం ఉంది, కేర్ జాయ్ ఉంది, కేర్ సీనియర్ సిటిజన్. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇండియా మొత్తంలో కూడా తెలుగులో ఇలాంటి సైట్ లేదు. ఎందుకు ఇన్సూరెన్స్లు తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి తెలియక తీసుకోవట్లేదు. అందరికీ తెలుసు, నాలెడ్జ్ ఉందంటే ఎందుకు తీసుకోరు, కంపల్సరీ తీసుకుంటారు. ఇంకోటి ఏజెంట్లకు కష్టం కాకుండా ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి అనేది క్లియర్గా అర్థం చేయడం కోసం కేర్ సుప్రీం పూర్తి కుటుంబానికి ఇవ్వచ్చు, కేర్ జాయ్ గర్భధారణ మరియు ప్రసవ ఖర్చులకి, అంటే ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలనేది కూడా ఇలా తెలుగులో
మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి సైట్స్, మీకు తెలిసే ఉంటాయి కదా. ఈ విధంగా తెలుగులో అయితే మనం అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చేయాలనుకుంటే మీరు కూడా ఏజెంట్ కోడ్ తీసుకొని ఏజెంట్గా చేయొచ్చు. మన దగ్గర ఇంకా సర్వీసెస్ ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ అంటూ ఉంటుంది. దీనికి ఏజెంట్ కోడ్కి POSP కోడ్కి 500 రూపీస్ అయితే ఉంటాయి. ఇది చేయకపోవడం మీ ఇష్టం. జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది, అంటే మన ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటున్నాను మీ ముందు. వెబ్సైట్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. సో మీకు అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సర్వీస్ అనేది ఫాస్ట్ ఉంటుంది, ఫాస్ట్ అండ్ గుడ్ సర్వీస్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఏమన్నా ఈ రంగంలో ఏమన్నా చేయాలి అనుకుంటే జస్ట్ మీరు ఇందులో ఏజెంట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ ఇట్. అది ఏంటి అంటే ట్రేడింగ్ క్లాసెస్ అనేది మీకు తెలుసు ఆల్మోస్ట్. ట్రేడింగ్ అనేది రిస్క్ చాలా ఉంటుంది, రిస్క్ రివార్డ్ అనేది చాలా ఉంటుంది. ట్రేడింగ్ ఎందుకు రిస్క్ రివార్డ్ ఉంటుంది అంటే ప్రజెంట్ మనకున్న మార్కెట్లో ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మనకున్న మార్కెట్లో ఎంత అయితే మార్కెట్ గ్రో అవుతుందో ఎంతైతే డౌన్ అవుతుందో మార్కెట్ ప్రతిసారి అంతకంతకు మించి గ్రో అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే చార్ట్స్ ఓపెన్ చేస్తున్నాను, టైం ఫ్రేమ్కి వెళ్ళాను. టైం ఫ్రేమ్లో ఎంత పెడుతున్నాను, 1 మంత్ పెడుతున్నాను. మీకు డిస్టెన్స్ లాంగ్లో చూడండి మార్కెట్ని, ఎంతసేపు షార్ట్లో చూస్తారు మీరు, లాంగ్లో చూడండి. 2010 నుంచి చూడండి స్ట్రైట్గా వెళ్ళింది మార్కెట్ పైకి. అంటే మీరు లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితమైన రిటర్న్స్ అనేది మీకు దొరుకుతుంది, అంటే మీకు ఉంటుంది అనమాట. ఖచ్చితమైన రిటర్న్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే మీరు షార్ట్ టర్మ్లో 1 మినిట్లో చూడండి, లేదంటేనేమో 10 మినిట్స్లో చూడండి. ఏమైనా షార్ట్ టర్మ్లో కంపల్సరీ మార్కెట్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అప్ అవుతుంది అండ్ డౌన్ అవుతుంది, ఈ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా మీరైతే చూడొచ్చు. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే షేర్ మార్కెట్లో మీరు సర్వేలు కావాలి అంటే మీరు ఒకటే పని చేస్తా అంటే కుదరదు. జస్ట్ ఒకటే పని మీన్స్ మీరు స్టాక్స్, F&O, మ్యూచువల్ ఫండ్స్, FD ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో అన్ని రంగాలలో నేను ఉండగలుగుతా అంటే మీకు ఇది సూటబుల్ అవుతుంది. ఏ విధంగానో చెప్తాను. ఇప్పుడు మన యాప్ ఓపెన్ చేసాము. ఫస్ట్ యాప్ ఇంట్రడక్షన్ చెప్తా చూడండి. యాప్ ఓపెన్ చేసాము. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్న దగ్గర పైన ఉంది కదా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ టచ్ చేశారు అంటే మీకు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. చూడండి ఏమేమి ఉన్నాయి. స్టాక్స్ ఉన్నాయి, F&O ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, కమోడిటీస్ ఉన్నాయి, IPOs, న్యూ IPO ఏమైనా వస్తే అవి ఉన్నాయి, ETFలు కూడా ఉన్నాయి, MTF ఇవన్నీ కూడా ఉన్నాయి, FD ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉన్నాయి. సో అన్నీ అనేది మనకి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఏంజల్ వన్ అనేది సర్వీస్ అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కటి సర్వీస్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ డాష్ బోర్డ్ అనమాట. ఇందులో చూసుకుంటే సెర్చ్ ఫర్ IPO అని ఉంది చూడండి పైన. ఈ సెర్చ్ ఫర్ IPO ఈ బార్లో మీరు ఏదైనా కొట్టండి, కంపెనీ కొడతారా లేదంటే ఇంకేమన్నా కొడతారా అని మీ ఇష్టం. ఇక్కడ ఏమన్నా కొట్టండి. ఎగ్జాంపుల్ మీకు అందరికి తెలిసింది SBI బ్యాంక్ కదా, SBI బ్యాంక్ కొట్టాను, వచ్చింది SBI అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని షేర్ ప్రైస్ ఎలా ఉందో చూసుకోవచ్చు ఈ విధంగా. అంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ కొట్టాలి, ఏదైనా కొట్టండి మీ ఇష్టం. SBI కొట్టాను, ఇక్కడ వచ్చింది, సెర్చ్ బార్లో వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేశానంటే దీన్ని స్క్రోల్ డౌన్ కొంచెం పైకి తోసాను. ఇక్కడ తోయడం ద్వారా కొంచెం పైకి వెళ్ళింది కదా, ఈ విధంగా చూసుకోవచ్చు. రేటింగ్ మనకి ఎట్లా ఉంది అనేది చూడొచ్చు, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ టార్గెట్ ప్రైస్ ఏమన్నా ఉందా ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ టార్గెట్ ప్రైస్ అని ఉంది, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఉంది. ఇదే కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీనా, స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాప్ కంపెనీ ఇక్కడ అర్థమవుతుంది. ఏ సెక్టారు, బ్యాంక్ పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ బ్యాంక్ కాదు పబ్లిక్, ఓకేనా. ఇక్కడ మీకు వచ్చేసి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు టోటల్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు 1 ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది, సెక్టార్ రిటర్న్స్ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. ఈ నో మోర్ వస్తుంది. నో మోర్ వత్తడం వల్ల మీకు ఇంకా తెలుస్తుంది, దాని గురించి ఇంకా తెలుస్తుంది అనమాట. అంటే ఇది గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంది, ఫైనాన్షియల్ ట్రెండ్స్ బాగుంది అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. రేటింగ్ని బట్టి చూసుకోవచ్చు. మీకు తెలుసు కదా ఇది PE రేషియో, ఈ బుక్ వాల్యూ, RO ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకొక సెషన్లో వస్తాయి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. జస్ట్ చూపిస్తున్నాను నేను, ఓకేనా. డెప్త్ అనేది ఇంకొక సెషన్లో ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు నిఫ్టీ అని కనిపిస్తుంది, సెన్సెక్స్ అని కనిపిస్తుంది కదా, సెన్సెక్స్ అని కనిపిస్తుంది. ఇవి ఏంటి అంటే నిఫ్టీ 50, ఓకేనా. సెన్సెక్స్ అంటే సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ బ్యాంక్ సంబంధించినవి ఉంటాయి, ఓకేనా. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ విధంగా. ఇక్కడ మనకు ఒక గుర్తుంది చూడండి, దీన్ని కనుక టచ్ చేసాము అంటే మనకు అన్నీ ఓపెన్ అవుతాయి. ఏమేమి కావాలో అవి మనం బయట పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే
అసలు ఎంత బాగుంటుందంటే ఏంజల్ వన్ యాప్ యూజ్ చేయడం ఎంత బాగుంటుందంటే మీకు స్టాక్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు మనం సెర్చ్ చేసాం కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఇంట్రెస్టెడ్ స్టాక్ మనకు మెయిన్ బోర్డులో ముందు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం సెర్చ్ చేసింది ఇక్కడ ముందు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ఇంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కొంచెం మూవ్ చేస్తే సపరేట్ పేజెస్ లెక్క ఉంటుంది. ఇది ఒక పేజీ, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, ఇది ఒక పేజీ, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇది ఒక పేజీ, ఇట్లా ఉంటాయి అనమాట. సో మీకు క్లియర్గా ఉంటుంది. టాప్ మూవర్స్ ఈరోజు టాప్ మూవర్స్ టాప్ ఏది పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓ కమోడిటీ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇట్లానే కిందికి పోతా ఉంటే మనకు చూపిస్తూ ఉంటుంది. మనం ఎవరికైనా రిఫర్ చేస్తే ఇక్కడ 50 రిఫర్ అండ్ ఎర్న్లో 1500 చూపిస్తున్నాడు. మనకి బోర్డు కూడా ఉంటుంది. మనం ఈరోజు ఏమైనా చేస్తే ఇక్కడ ఏమన్నా లాస్ ఆ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ ఇంత క్లియర్గా చూపిస్తుంది. అంటే ప్రతి దానికి ఒక బోర్డు ఉంది చూడండి. ETF బై ఏంజల్ వన్, టాప్ కమోడిటీస్, క్విక్ యాక్సెస్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. మీరు ఏమైనా ఎస్ఐపి చేయాలంటే F&O లాంచ్ ప్యాడ్స్ ఉన్న న్యూస్ ఏమైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూస్ కూడా ఉంటుంది. న్యూస్ని బట్టి న్యూస్ని చూడాలి అంటారు. ఎవరెవరు ఎక్స్పర్ట్స్ ఎక్కడెక్కడో చూస్తారంటారు. జస్ట్ మీరు ఏంజల్ వన్ అకౌంట్లోకి వచ్చి ఇక్కడ న్యూస్ అని ఉంది కదా, ఈ న్యూస్ని టచ్ చేశారంటే మీరు డైరెక్ట్ న్యూస్ చూసుకోవచ్చు. ట్రెండింగ్ న్యూస్ ఏముంది, 52 minutes ఎగో ఇది ఇచ్చారు, ఇట్లా ఇవన్నీ న్యూస్ అనమాట. సిల్వర్ న్యూస్ కూడా వచ్చింది చూడండి 1 hour ఎగో. ఈ విధంగా చూడొచ్చు అనమాట మీరు. ఇదేంది హిందుస్థాన్ జింక్ షాప్ సిల్వర్ ప్రైజెస్. ఈ విధంగా మీరైతే న్యూస్ అయితే మొత్తం చూసుకోవచ్చు. ఈ యాప్ ఇంట్రడక్షన్లో మీకు వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రొడక్ట్, సెర్చ్ బాక్స్, ఎన్నిది ఏమున్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏదున్నా సెర్చ్ బాక్స్లో కొట్టండి. స్టాక్స్ ఏ స్టాక్ కావాలన్నా సెర్చ్ బాక్స్లో కొట్టండి వస్తుంది. డైరెక్ట్ ప్రొఫైల్, ఇక్కడ మీకు ప్రొఫైల్ కూడా ఉంటుంది రైట్ సైడ్లో. ఈ ప్రొఫైల్ని టచ్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి ఈ ప్రొఫైల్ని టచ్ చేస్తే. ఓకేనా, ఇక్కడ ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కిందికి వస్తే మీరు మార్కెట్ టుడే ఉంది కదా, ఇది మార్కెట్ సంబంధించింది అనమాట. నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి. ఓకే, అవి కూడా అవసరం లేదు. నెక్స్ట్ కిందికి వస్తుంటే ఇవన్నీ ఎట్లా చూడాలో మీకు చెప్పాను. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ కింద హోమ్ బటన్ ఉంటుంది. ఈ హోమ్ బటన్లో మనం చూసాం ఎంతసేపు. నెక్స్ట్ వాచ్ లిస్ట్ అని ఉంటుంది. ఈ వాచ్ లిస్ట్ అంటే ఏంటి అంటే చూడండి మీరు. వాచ్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాచ్ లిస్ట్లో మనం ఏమైనా స్టాక్స్, మనకి ఇష్టమైన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ విధంగా పిన్ చేసుకోవచ్చు వాట్సాప్లో వాచ్ లిస్ట్లో. ఇక్కడ కొత్తగా ఏమన్నా ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒకటి యాడ్ చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మామూలుగా హోమ్ బటన్లో సెర్చ్ బాక్స్ వచ్చాను. సెర్చ్ బాక్స్లో ఏం కొడదాం, అదాని అని కొడదామా. అదాని పవర్ వచ్చింది. అదాని పవర్లో దాన్ని టైప్ చేశాను. దాన్ని టైప్ చేసిన తర్వాత కింద చార్ట్స్ అని ఉంది. ఇక్కడ స్టార్ గుర్తుంది చూడండి, ఈ స్టార్ గుర్తుంది కదా, ఇది వాచ్ లిస్ట్ అనమాట. ఈ స్టార్ గుర్తులో పెట్టుకోవచ్చు. మనం ఏ విధంగా పెట్టుకోవాలి అంటే జస్ట్ స్టార్ గుర్తుని టచ్ చేసి ఇక్కడ మై వాచ్ లిస్ట్లో పెట్టకుండా క్రియేట్ వాచ్ లిస్ట్, ఇక్కడ నేను ఆర్కే అని పెడతాను. ఆర్కే క్రియేట్ అయిపోయింది. ఈ ఆర్కేలో నేను ట్యాప్ చేశాను, అయిపోయింది. అది ఆర్కేలో వస్తుంది చూడండి మీకు. ఇక్కడ వాచ్ లిస్ట్లోకి వెళ్ళారు కదా, వాచ్ లిస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్కే అని చూపిస్తుంది. ఆర్కేలో నేను అదాని పవర్ యాడ్ చేశాను. ఈ విధంగా మీరైతే ఊకే దాన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది చూడండి. పోర్ట్ఫోలియో అంటే మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ పోర్ట్ఫోలియో టచ్ చేశాను. ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది ఏం లేదు, 0. కాకపోతే మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేశారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారంటే ఇక్కడ ఈక్విటీలో చూపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అంటే మొత్తం ఒక బోర్డు లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం టోటల్ వాల్యూ కూడా మీరైతే చూడొచ్చు. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ కింద ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈజీ యాక్సెస్ అనమాట అవన్నీ. నెక్స్ట్ ఆర్డర్స్ ఉంది కదా, మీరు ఈ ఆర్డర్ ఏమన్నా పెట్టారంటే ఈ ఆర్డర్స్లో చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీ ట్రేడ్ ఏమన్నా తీసుకున్నారు, ఈ ఆర్డర్స్కి వచ్చి చూసుకోవాలి. పేజ్ జరుపుకుంటే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంటే మీరు షేర్స్ కొన్నా, అమ్మినా, లేదంటేనేమో F&Oలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమన్నా కొన్నా, అన్నీ కూడా ఈ ఆర్డర్స్ ఒకటే బటన్. హోమ్ ఉంది, కొన్నాము, ఆర్డర్స్కి వచ్చాము, ఒకటే బటన్. ఆర్డర్స్లో వచ్చామంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఏమేమి ఉన్నాయి ఈ ఆర్డర్స్లో అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. అంటే అకౌంట్ అంటే ఏంది, మీ అకౌంట్ నెంబర్ ఏంది, మీ అకౌంట్ నేమ్ ఏంది, నెంబర్ ఏంది. ఓకేనా, రిఫరెండ్ ఎర్న్ ఇక్కడనే ఉంది. స్టేట్మెంట్ ఉంటుంది, అంటే మీకు సంబంధించిన స్టేట్మెంట్ తీయచ్చు. ట్రేడ్స్ అండ్ ఛార్జెస్, ఎంత ట్రేడ్ చేశారు, ఎంత ఛార్జెస్ పడ్డాయి, ఆర్డర్ అండ్ హిస్టరీ రిపోర్టు, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ ఇంత క్లియర్గా. ఫండ్ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఇందులోకి ఎంత అమౌంట్ వేశారు, మీరు ఎంత విత్డ్రావల్ పెట్టుకున్నారు, మొత్తం అనేది ఇక్కడ నుంచే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. రిపోర్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది అనమాట యాప్ ఇంట్రడక్షన్ ఇది. ఇంకా మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఇంకొక వీడియోలో ఉంటుంది. అది వచ్చేసి డైరెక్ట్ ట్రేడింగ్ గురించి, స్కాల్పింగ్ గురించి, అందులో ఇంకా ఏమేమి వాడవచ్చు, ఇండికేటర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అందులో. ఇది ఇప్పటికే ఎక్కువ అయిపోతుంది వీడియో. సో ఇది వీడియో అనమాట, ఇంట్రడక్షన్ వీడియో. ఈ వీడియో నెక్స్ట్ వీడియో నేను నెక్స్ట్ పెడతాను. ఓకేనా, ఏమేమి వస్తాయంటే మీకు ట్రేడింగ్ సంబంధించిన విషయాలు వస్తాయి. అంటే రికమెండేషన్ కాల్స్ రావు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
నెక్స్ట్ మీకు ఒక బుక్స్ అని చెప్పా కదా, ఆ బుక్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పా కదా, ఆ బుక్ ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. అది తెలుగులో ఉంటుంది పూర్తిగా. నెక్స్ట్ ఏముంటుందంటే మీకు ఇంకొక పెద్ద వీడియో ఉంటుంది, అందులో ట్రేడింగ్ గురించి ఉంటుంది, పూర్తిగా ట్రేడింగ్ క్లాసెస్ గురించి. ట్రేడింగ్ అందులో ట్రేడింగ్ క్లాసెస్ అనేవి మీరు చూస్తున్నారు కదా, ట్రేడింగ్ అంటే ఏంది అనేది పూర్తి విషయాలు అందులో ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఈ విషయాలు అయితే తెలిసినాయి కదా. ఇంకోటి మీకు ఇందులోనే చెప్తా చూడండి, అందులోనే చెప్తాను. అంటే ఇది షేర్ అమ్మడం కొనడం ఎట్లా అనేది కూడా మీకు అందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది మార్కెట్.